లైంగిక వేధింపుల కేసులో హైదరాబాద్ కు చెందిన యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్ సిరీస్ లో నటించింది బాధితురాలు. కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ప్రసాద్ బెహ్రా వెబ్ సిరీస్లు చేస్తున్నారు. కమిటీ కుర్రాళ్ల సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. లైంగిక వేధింపుల కేసులో హైదరాబాద్ కు చెందిన యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్ సిరీస్ లో నటించింది బాధితురాలు. కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ప్రసాద్ బెహ్రా వెబ్ సిరీస్లు చేస్తున్నారు. కమిటీ కుర్రాళ్ల సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. లైంగిక వేధింపుల కేసులో హైదరాబాద్ కు చెందిన యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్ సిరీస్ లో నటించింది బాధితురాలు. కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ప్రసాద్ బెహ్రా వెబ్ సిరీస్లు చేస్తున్నారు. కమిటీ కుర్రాళ్ల సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. లైంగిక వేధింపుల కేసులో హైదరాబాద్ కు చెందిన యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్ సిరీస్ లో నటించింది బాధితురాలు. కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ప్రసాద్ బెహ్రా వెబ్ సిరీస్లు చేస్తున్నారు. కమిటీ కుర్రాళ్ల సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు.